ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీ కాంగ్రెస్ సర్కార్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడకగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలు ప్రగతి కోణంలో అది లేదని విమర్శించారు. శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు తెలంగాణ అధికారులపై నమ్మకం లేక సస్పెండ్ అయిన ఆంధ్ర అధికారులతో నివేదిక తయారు చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గురువు దగ్గర పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి శ్వేతపత్రం తయారు చేశారని, కావాలంటే వారి పేరు సైతం బయట పెడతానని హరీష్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాన్ని తప్పుబట్టే ప్రయత్నమే తప్ప శ్వేతపత్రంలో ఇంకేమీ లేదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గట్టి పునాదులు వేసిందని, రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలిపిందని చెప్పారు. కానీ శ్వేతపత్రంలో మాత్రం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చు లెక్కలపై హౌస్ కమిటీ వేయాలని హరీష్ డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో తెలంగాణ చివరి నుంచి 5వ స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ కన్నా 22 రాష్ట్రాలు ఎక్కువ అప్పు తీసుకున్నాయని వివరించారు. ప్రత్యర్థులపై రాజకీయ దాడికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం అప్పుల గురించి తప్ప ఆస్తుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనాడు వాటి గురించి మాట్లాడలేదని అన్నారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాలేదని, కేంద్రం నుంచి 1,00,000 కోట్లకు పైగా నిధులు రాకపోవడం వల్ల ఆ మేరకు అప్పులు పెరిగాయని వివరించారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే రాష్ట్ర అప్పులు 1,00,000 కోట్ల మేర తగ్గేవని హరీష్ రావు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.